హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు మన రైడ్ అయితే మాత్రం హైదరాబాద్ టు పాకిస్తాన్. సో లాస్ట్ టైం కూడా మనం అయితే ఒకసారి హైదరాబాద్ టు పాకిస్తాన్ అని చెప్పేసి ఒక రైడ్ చేసినాం. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇండియాకి బయట అంటే మన ఇండియాలోనే బైక్ పెట్టేసి పాకిస్తాన్ లోపలికి కర్తార్పూర్ సాహెబ్ అని చెప్పేసి ఒక గురుద్వారా ఉంటుంది. ఆ గురుద్వారా లోపలికి వెళ్ళి ఆ గురుద్వారా ఒకటి చూసుకొని రిటర్న్ వచ్చేసినాం అనమాట. సో అక్కడికి మనలో ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే ఒక 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే మన మీద పోలీస్ కేసులు అట్లేం లేకుంటే వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చేస్తారు అనమాట. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఇప్పుడు ఈ రోజు మనం అయితే మాత్రం పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లోకి లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, ఇంకొకటి ఏదో సిటీ ఉంది మర్చిపోయినా నేను, అక్కడికి అయితే రైడ్ చేయబోతున్నాం అనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేను చెప్తున్నా, ఇండియా నుంచి ఒక్క బైకర్ కూడా వెళ్ళలేదు. అంటే మోటో బ్లాగర్ బ్లాగ్స్ చేసే వాళ్ళు కాకుండా, అంటే మోటో బ్లాగర్స్ కూడా ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు పాకిస్తాన్కి. ఇండియా టు పాకిస్తాన్ అని మీరు ఒక్క వీడియో కొట్టండి, ఒక్కళ్ళు క్రాస్ చేసినట్టు కూడా ఉండదు. అంటే వేరే బంగ్లాదేశ్ నుంచి నా ఫ్రెండ్స్ క్రాస్ చేసిరు, యూకే అండ్ ఇంకా ఎక్కడ ఇది మన యూరోప్ నుంచి చాలా మంది వచ్చారు. ఇండియా నుంచి ఇండియన్ పాస్పోర్ట్ తోని, ఇండియన్ మోటార్ సైకిల్ తోని ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. అండ్ పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా పాకిస్తానీ మోటార్ సైకిల్ తోని అండ్ రిజిస్టర్డ్ మోటార్ సైకిల్, పాకిస్తానీ పాస్పోర్ట్ తోని కూడా ఇప్పటి వరకు స్టిల్ ఇంకా ఎవరు రాలేదు. బట్ మనకైతే మాత్రం ఆ దేవుడి ఛాన్స్ ఇచ్చిందనే చెప్పాలి వెళ్ళడానికి. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా పాకిస్తాన్ వెళ్ళాలి అని చెప్పేసి. ఫైనల్లీ ఛాన్స్ అయితే ఇప్పుడు దొరికింది. చూద్దాం ఇంకా మనం మధ్యలో ఎన్నెన్ని టాస్కులు ఫేస్ చేయాల్సి వస్తుందో ఏంది అనేది. సో ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ నేను అయోధ్యకి స్టార్ట్ అయిపోతున్నా. అయోధ్య నుంచి అయోధ్య రాముని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇంకా నేను పాకిస్తాన్ సైడ్ అయితే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిన రూట్ ఇట్లా వెళ్ళాలి, ఢిల్లీ కరెక్ట్గా హైదరాబాద్కి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఢిల్లీ వెళ్ళిపోయి అటు నుంచి అమృత్సర్ అటు వెళ్ళిపోవాలి. కానీ నేను కాకుండా కొంచెం డీవియేషన్ ఇటు రైట్ సైడ్కి వెళ్తున్నా. నాకు ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది అంతే, ఒక రోజు లేదా ఇంకొంచెం 3-2 రోజులు ఎంతకన్నా ఎక్కువ కాదు. అందుకని చెప్పేసి ఇంకా మన అయోధ్య రాముని దర్శనం చేసుకుని వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఈ లోపు నేను లగేజ్ అంతా నైటే ప్యాక్ చేసి పెట్టుకున్నా. ఇంకా కొంచెం ఉంది లగేజ్, అది కూడా ప్యాక్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, అందరు ఇది గడ్డని చూసి కొత్త లుక్ ఏందని చెప్పేసి అనుకోకండి. నేను ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఇట్లా ఒక పాయింట్ పెట్టబోయి ఇంకొక పాయింట్ పెట్టినా అనమాట. అయితే ఇదంతా కరెక్ట్ వచ్చింది. ఈ ఏరియా ఉంటుంది చూసి కదా, ఈడ మాత్రం గడ్డం పోయింది. ఏం చేద్దాం అని చెప్పి ఏదో కవర్ చేసి ఇక ఇది అయ్యే పని నేను ఎలాగలేదని చెప్పేసి మొత్తం ట్రిమ్ చేసేసిన. ఇంకా మీసాలు ఒకటి మిగిలిపోయినాయి అంతే. దీని మీద ఏం ప్రయోగం చేయలే. సర్లే ఇది ఎటో బాగుంది, ఇట్టనే ఉంచుకుందాం అని చెప్పేసి కొంచెం మీకు కూడా డిఫరెంట్ లుక్ కనిపించినట్టు ఉండాలని చెప్పేసి ఇదైతే ఫిక్స్ చేసిన అనమాట. అది అమ్మయ్యా. సో ఫైనల్లీ మనం అయితే ప్యారడైజ్ సర్కిల్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ కొంచెం మ్యాప్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఈ నుంచి అంటే ఒకటే రోడ్డు ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడే పెడదాం, నాగ్పూర్ పెడదాం. నాగ్పూర్, మహారాష్ట్ర. ఈరోజు డెస్టినేషన్ ఇంకా ఎక్కడికనేది అయితే నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడే నాగ్పూర్కి అయితే మ్యాప్స్ పెట్టినా, ఎందుకంటే నేను నాగ్పూర్ నుంచి వెళ్ళిన తర్వాతే డైవర్షన్ తీసుకోవాలి కాబట్టి. నాగ్పూర్కి కొంచెం ముందు కొన్ని రోడ్లు వస్తాయి, ఆ రోడ్లలో నుంచి అటో ఇటో వెళ్ళిపోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఫ్రీగా ఉందా అసలు రోడ్డు ఈరోజు. నార్మల్గా అయితే అసలు ఈ రోడ్ అంతా జామ్ ప్యాక్. ఈ రోడ్లో అయితే నేను ఎన్నిసార్లు స్ట్రక్ అయిపోయినా. బట్ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉన్నదో, ఏం ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా. నాగ్పూర్కి అయితే 492 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ మనం నాగ్పూర్ కన్నా ముందే డైవర్షన్ తీసుకోవాలి. సో ఈరోజు అయితే నేను అట్లీస్ట్ ఒక 800-700 కిలోమీటర్స్ కన్నా ఇంకెక్కువ వెళ్దామని అనుకుంటున్నా. అంటే ఎక్కడ దాకా వెళ్తున్నా నాకు తెలియదు. సో ఎందుకంటే నాకు 1400 కిలోమీటర్స్ ఉంది అయోధ్యకి. సో దాన్ని నేను 2 డేస్గా స్ప్లిట్ చేద్దామని అనుకుంటున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఇప్పుడు టెంపరేచర్ అయితే 30 డిగ్రీస్ ఉంది. ఉదయంకి 30 డిగ్రీస్ అంటే ఈ టైంకి కొంచెం ఎక్కువే. 28-27 ఉంటే కొంచెం మంచిది అన్నట్టు. మేబీ సిటీ మధ్యలో కాబట్టి సిటీ లోపలికి సిటీ బయటికి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేమైతే ఇక్కడ దగ్గరలో ఏదో టిఫిన్ సెంటర్ ఉందంట, వెళ్ళేసి ఇంకా మనమైతే ఈ నెలలో ఇంకా లాస్ట్ టైం బోండా తినడం. ఎందుకంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంతే మనం వచ్చేది. సో అప్పటి వరకు అయితే నేను ఖచ్చితంగా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ని అయితే మిస్ అయిపోతా. కొంచెం అట్లా తినేసి వెళ్ళిపోతాం. ఇంకా ఈ రోడ్లో ట్రాఫిక్ ఉంది, ఇప్పటిదాకా అంత లేదు. నేను ఎప్పుడు మార్నింగ్ టైంలో ఎక్కువ ఈ రోడ్లో రాలే, ఒకసారి వచ్చిన, అది కూడా ఎప్పుడు అబ్బాయి మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళేటప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు అప్పుడు వచ్చిన అంతే. సో నాకు ఈ రోడ్లో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఏందనేది అంత ఐడియా లేదు. టిఫిన్ అయితే తీసేసుకున్నా, 3 బోండా 2 ఇడ్లీ. యాక్చువల్లీ 4 బోండా తిందాం అనుకున్నా, ఎందుకు లేని మళ్ళీ ఆయిల్ ఫుడ్ తింటే నిద్ర వస్తుంది అని చెప్పేసి కొంచెం మార్చేసిన. అబ్బా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా ఈ హైవే మీదకి ఎక్కినో లేదో, ఫ్రీగా ఉందిలే వెళ్ళిపోవచ్చు ఇంకా ప్రశాంతంగా, ఏం టెన్షన్ లేకుండా అనుకుంటే స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. ట్రాఫిక్ కాదు, ఇక్కడ జామ్ అయిపోయిందని చెప్పాలి. పైకి ఎక్కిద్దామని ఇది మొత్తం వైర్లు అడ్డు పెట్టిరు. మొత్తం
మొత్తం అంతా జామ్ అయిపోయింది చూడండి. మన దాంట్లో ఫ్యూయల్ లెవెల్ కూడా తక్కువ ఉంది, పెట్రోల్ కొట్టించేసేసేయాలి. ఇప్పుడైతే మనం ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ చేసేసినాం. లైక్ అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసిన తర్వాత కూడా నాకైతే ఎక్కడ ఫ్రీగా ఉన్నట్టు అనిపించట్లేదు, ఏదో ఇంకా సిటీలో తోలుతున్న ఫీలింగే ఉంది. మొత్తం కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు పోండి ఏరియాలో అయితే మాత్రం. ఎక్కడ చూసినా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, వీళ్ళే. ఈ ఏరియా మొత్తం వీళ్ళకి అంకితం అయిపోయినట్టుంది. నా దాంట్లో ఇంకా 41 కిలోమీటర్స్ మాత్రమే చూపిస్తుంది రేంజ్. సో ఈలోపు మనం ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసేసుకుందాం. అయ్యో క్యాష్ మొత్తం లోపల ఉన్నాయి, పర్లేదులేండి, ఫోన్పే చేసేద్దాం. ఠీక్ హై. స్కానర్ హే क्या क्या पूछ रहे आप? हाँ हाँ है, ओके. ओ आप देखते हैं, ठीक है. हाँ ये ठीक है, ఓకే. సబ్స్క్రైబ్ किया, ఓ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిండు, మనకు కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు. అమ్మయ్య 1750 రూపీస్ పడ్డది పెట్రోల్ అయితే. ఫ్యూయల్ రేంజ్ కూడా ఎమ్మటే మారిపోయింది చూడండి, 337 చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఈ హెల్మెట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ హెల్మెట్లో మరి ప్రాబ్లమా లేదంటే ఈ విండ్ బ్లాస్ట్ కరెక్ట్ నాకే కొడుతున్నది. ఈ హెల్మెట్ నుంచి ఇలా డైరెక్ట్ నాకే కొడుతున్నది. అందుకని చెప్పేసి కొంచెం ఆడియో చిన్నగా వెళ్తూ రికార్డ్ చేయాల్సి వస్తుంది. స్లోగా బ్లాగ్ చేసేటప్పుడు 70-80 స్పీడ్లో ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే రికార్డ్ అవ్వట్లేదు. ఇప్పుడైతే మనం ఇంకా కామారెడ్డి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అదే జస్ట్ దాటి కొంచెం ముందుకు వచ్చినాం. ఇవ్వండి ఇక్కడ హ్యుండై షోరూమ్ ఉంది ఈ ఏరియాలోకి. బాబా ఇక్కడ కూడా ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తారో ఈ రోడ్లో నాకు తెలియదు. చెయ్యాలనుకుంటే వీళ్ళు కరెక్ట్గా అన్ని డబ్బులు అన్నీ ఉంటాయి కాబట్టి, ఎట్లాగో ప్రైవేట్ కాంట్రాక్టర్స్కే ఇచ్చేది కాబట్టి తొందరగా చేయొచ్చు. మరి వీళ్ళు ఎందుకు డిలే చేస్తారో నాకు తెలియదు. ట్రాఫిక్ స్టిల్ కూడా కామారెడ్డి వచ్చేంత వరకు దాకా కూడా ఉంది. ఇంకా మనకి ఫ్రీ రోడ్ ఎక్కడ అన్నట్టు ఏం దొరకలేదు. బ్రేక్ కొడుతూనే ఉండాలి ఖచ్చితంగా. అసలు ఈ క్రూజ్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఇండియాలో అయితే వేస్ట్, పనికిరాదు అది. ఎప్పుడో ఒకసారి రేర్గా, కానీ ఈడ జర్ర ఫ్రీ అయిపోయింది చూడండి. నాకు ఇక్కడ కొంచెం ఎంటీ హైవే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ సీతాఫలాలు ఉంటాయి చూసారు కదా. ఇప్పటికి నేనైతే ఒక 3 టోల్గేట్లు దాటినా అన్ని చోట్ల అమ్ముతున్నారు సీతాఫలాలు. అండ్ ఇక్కడ చూడండి ఈ పక్కన మొత్తం అన్ని బిర్యానీ పాయింట్లు, హోటళ్ళు, దాబాలు అన్నీ ఉన్నాయి. అన్నా నేను ఎక్కించుకోలేనన్నా, అండ్ లిఫ్ట్ కోసం అడిగింది కానీ వెనక బ్యాగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రైడ్లో ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమ్మ కోతి చూడండి ఎట్లా ఉరికొచ్చిందో, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు కూడా ఇందాక మధ్యలో ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా లాంటిది వచ్చింది, ఆడ కూడా కోతి జమ్మడికి వచ్చింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నా ఫ్రెండ్ మస్దాక్, మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్ అతను, ఆయన కూడా నాతో పాటు వస్తున్నాడు పాకిస్తాన్కి. సో ఢిల్లీ టు అమృత్సర్ అండ్ అమృత్సర్ టు లాహోర్ మేమైతే కలిసి వెళ్ళబోతున్నాం. మ్యాప్స్ ఇప్పుడు నేను అయోధ్యకి అయితే వేసేసిన. ఇక్కడ నుంచి 1089 అంటే 1100 కిలోమీటర్స్ చూపిస్తుంది, 20 hours 25 minutes. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం నిర్మల్లో ఉన్నాం. ఇవ్వండి నా లెఫ్ట్ సైడ్లో ఉందంతా నిర్మల్ అనమాట. నిర్మల్లో నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి నాకు మెయిల్ చేయండి. మనకి ఇక్కడ బాగా చెక్క బొమ్మలు ఇవన్నీ ఫేమస్ కదా, మన వాళ్ళకి ఎవరికైనా షాప్ ఉంటే మెసేజ్ చేయండి. కొన్ని బొమ్మలు నేను కొనుక్కుంటా, ఫ్రీగా ఏమొద్దు. నాకు మెయిల్లో మీరు మీ విజిటింగ్ కార్డు ఉన్న ఏమన్నా ఉన్నా పెట్టండి. ఏం ఉడకపోస్తుంది పోండి అసలుకి అయితే. ఆదిలాబాద్ 85 అంట, అదే ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లా పోతే అడవి కూడా స్టార్ట్ అయిపోతుంది. కొంచెం చల్లగా పోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది అసలు. ఇప్పుడు ఈరోజు మన రైడ్లో సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఇది. అమ్మయ్య ఇక్కడ XP 95 కూడా ఉంది. నువ్వు చెప్పు ఎంత ఉంటుందో, నువ్వు గెస్ చేయాలన్నా కొంచెం, ఎంత అంత కొంచెం గెస్ చేయి. 12 డబల్ 27. అంటే నేను అంత తగ్గిసి ఏమంటే మొన్న ఒక బండి వచ్చింది, అది ఎంత అంటే 10 లక్షలు. అది BMW-నా? ఈ మోడల్ కాదు, వేరే మోడల్. కానీ తోలుతావా వద్దా? విశేష్ ఏం లేదా ఇక్కడ 116 ఉంది. మీదెక్కడ? ఏ ఊరు ఇది? ఇచ్చోడా? ఎంతనట? 20 లక్షలట. మా బామ్మది రెండు కళ్ళు వస్తాయి. కారు ఒక బండి పాటిగా చాలు. ఇంతకుముందు దాకా టెంపరేచర్ 33 ఉండే. నేను అడవిలోకి వచ్చినాక ఏముంది టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది కదా అంటే ఎక్స్పెక్ట్ చేసిన,
కానీ ఇప్పుడు చూస్తే 34 అయి కూర్చుంది. అంటే తగ్గలే, ఇంకొక డిగ్రీ పెరిగింది. ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో కూడా అన్ని ఇల్లులు ఇవన్నీ వచ్చేసినాయి కదా మొత్తం. ఇంకా ఎట్లా అంటే మొత్తం ఫారెస్ట్ కూడా ఇంకా కొన్ని రోజుల్లో ఇది కబ్జా అయిపోయేటట్టు అనిపిస్తుంది నాకు. మనం అడవినంతా కొట్టేసుకుంటూ మనం అందులో నుంచి మొత్తం అన్నీ తీసేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి. ఇదండి TS29 మా ఊరు వెహికల్ ఇక్కడ ఏం చేస్తున్నది? నేను మాత్రం రాలేదా TG29 వేసుకొని? అయ్యా, ఇక్కడ 2 లారీలు ఇట్ట పోతా ఉంటే ఎట్ట పోతారు వేరేటోళ్ళు. నేను ఎవరు ఇక్కడ చూడండి సర్వీస్ రోడ్లో బైక్ పార్క్ చేసి పెట్టింది. అమ్మయ్య, టెంపరేచర్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, ఒక 1 డిగ్రీ తగ్గింది అంతే. అండ్ ఇక్కడ చూస్తే వర్షం పడే క్లైమేట్ అయితే ఉంది, బట్ మరి అది వర్షం వస్తుందో రాదనే తెలియదు. ఓ ఇప్పుడైతే మనం తెలంగాణ RTO కూడా క్రాస్ చేసేసినాం. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మహారాష్ట్ర RTOలోకి కూడా ఎంటర్ అయిపోతాం. అండ్ ఈ నెలలో నేను మహారాష్ట్ర వెళ్ళడం ఇది 3వ సారి. 2 సార్లు ఫ్లైట్లో వెళ్ళినా, ఇది 3వ సారి బైక్లో. కార్నెట్ కోసమే 2 సార్లు పోయేసి వచ్చినా నేను. సో ఇప్పుడైతే మనం ఇంకా మహారాష్ట్ర లోపలికి కూడా వచ్చేసినాం. వెల్కమ్ టు మహారాష్ట్ర. నాగ్పూర్ 175 కిలోమీటర్స్ ఉంది. 12 అయింది టైము. ఇంకా కొంచెం ఒక 30-40 మినిట్స్ వెళ్ళినాక ఒక మంచి హోటల్ అయితే వస్తుంది. అది తెలుగు వాళ్ళది, మన విజయవాడ వాళ్ళదో గుంటూరు వాళ్ళదో. సో అక్కడ ఆ హోటల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్. ఉంటే మాత్రం మధ్యాహ్నం లంచ్ ఇంకా అక్కడే చేసేస్తా. నాకైతే ఎందుకో మరి కొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకో తెలియదు, చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కదా, అందుకు అయి ఉండొచ్చు. మేబీ ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు అవుతుంది నేను లాంగ్ రైడ్ చేసి. నాకు ఫస్ట్ ఒక 1 డే 2 డేస్ అట్లనే ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చాం మహారాష్ట్ర స్టేట్ బార్డర్. అంటే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి నేను ఎంకమ్మ ఎక్కడ చూసినా ఒకటే డొక్కు రోడ్ అంతా, మొత్తం అంతా రోడ్డు ఖరాబ్ అయిపోయి ఉంది. అసలు మన తెలంగాణ కరెక్ట్ ఎక్కడైతే ఉందో బార్డర్, ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట మహారాష్ట్ర తెలంగాణకి సపరేట్ అయ్యేది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసామో మొత్తం అంతా డొక్కు రోడ్డే. అంటే ఆ బ్రిడ్జ్ అవతల నుంచి మహారాష్ట్ర ఫుల్ అంతా ఇట్లనే గలీజ్ రోడ్డు. అసలు ఇది చూడండి, నేను పోయేటప్పుడు సడన్గా సౌండ్ వచ్చేసింది బండి మీద నుంచి. ఏందబ్బా ఏం సౌండ్ అయిందని చూస్తే ఇవ్వండి, ఇది BMWది వెనక మడ్గాడ్ ఉంటుంది కదా, ఇది ఊడిపోయింది. మన బైక్ ఇంకా 1500 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేయలేదు, అప్పుడే ఇది ఊడిపోయింది. నేను ఫుల్ షాక్ అయిపోయినా. ఇదైతే ఫోటో తీసి మన BMW GS వాళ్ళకి సెండ్ చేసేస్తా. ఇవ్వండి, కరెక్ట్గా నాగ్పూర్కి డైవర్షన్ తీసుకోవాలి. ఈ చోట నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి నాగ్పూర్కి. ఇక్కడ పోయింది. నేను అసలు ఆఫ్ రోడింగ్ చేయలే, ఏం చేయలే, రోడ్డు మీద నార్మల్గా వస్తూ ఉన్నా, ఇక్కడ ఊడిపోయింది ఇది. అసలు మరి ఇంత వీక్ క్వాలిటీది ఎట్లా ఇచ్చారు బండికి? ఇంకా ఇది పడేయాలి, చేసేది ఏం లేదు దీంతోనే. ఇంకొక 15 కిలోమీటర్ల తర్వాత మనకి ఫుడ్ బ్రేక్ ఉంది, అప్పుడు వాళ్ళకి ఫోటో పంపించేస్తాను నేను. ఇది చూసారు కదా, ఆడు పడిపోయింది, ఇక అయిపోయింది దానికి. అరే జస్ట్ ఇవ్వండి 1505 కిలోమీటర్లు, జస్ట్ 15,000 కాదు 1505 కిలోమీటర్లకు అది ఊడిపోయింది. నేను ఆఫ్ రోడింగ్ చేయలే, ఏం చేయలే. ఇదేంది ఇక్కడ దుమ్ము వచ్చింది, దాన్ని పట్టుకున్నా కదా నేను, ఆ దుమ్ము అంటుంటుంది. నాకైతే ఇది ఫుల్ షాకింగ్ ఉంది. ఇదైతే ఖచ్చితంగా నేను వారంటీలో క్లెయిమ్ చేయించుకుంటా. ఇక్కడ ఏదో హల్దీరామ్స్ పెట్టిరు, పెద్ద షాప్ పెట్టిరు ఇక్కడ. అవ్వండి రైట్ సైడ్ హల్దీరామ్స్ది. అక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేంత వరకు మధ్యలో ఉన్న ఏకైక పెద్దది రెస్టారెంట్ ఇది ఒక్కటే అట్టుంది. మన దరిద్రం ఏంటంటే వీళ్ళైతే హోటల్ తీసేసిర్రంట లాస్ట్ 3 months బ్యాకే. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. బయట బోర్డు అయితే అదే ఉంది, సైడ్కి పెట్టున్నది మూలల, తెలుగులోనే ఉంది ఆ బోర్డు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో, వాళ్ళు మరి నడవకనో దేనికో కానీ అమ్మేసిరంట వేరే వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి వాళ్ళు ఇప్పుడు అంటే ఇక్కడ అందరు తింటారు చూస్తారు కదా నార్త్ ఇండియన్ స్టైల్లో, అట్లాంటివి చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా నేను కూడా అయితే ఇప్పుడు ప్రజెంట్ రైస్ అండ్ దాల్ చెప్పిన. నాకు ఈ ముక్క ముందే తెలిసింటే ముందు హల్దీరామ్స్ ఉంది, ఆడన్నా ఆగి తినొచ్చేటోని. మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వెనక్కి పోవాలి, ఎందుకు వెనక్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయి రైస్ అండ్ దాల్ ఆర్డర్ చేసిన, విత్ ఒక మంచి సల్లసల్లని బటర్ మిల్క్తోని. జై శ్రీరామ్. ఇంకా ఫుడ్ కూడా తినడం అయిపోయింది. ఈరోజు ఎక్కడ స్టే చేయాలని చెప్పి చూస్తున్నా. ఇంకా డిసైడ్ అవుదాం అనుకున్నా కానీ డిసైడ్ కాలే. జబల్పూర్ ఆర్ రేవా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతా. ఇంకొంచెం ముందుకు పోయినాక ఫిక్స్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో ఇది మన 3వ ఫ్యూయల్ స్టాప్ అనమాట ఈ రోజుకైతే మాత్రం. ఇక్కడ పెట్రోల్ రేటు 111 ఉంది, 3 పైసలు తక్కువ. పవర్ పెట్రోల్, స్పీడ్ పెట్రోల్ ఇది కూడా 1500 కర్దో.
10 చాలు. మళ్ళీ నెక్స్ట్ ముందుకు వెళ్ళాక ఏదో పెట్రోల్ పంప్ వస్తుంది అక్కడ కొట్టించేసుకుందాం. ఎంపీలోనో ఇక్కడ అక్కడ. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ యూటర్న్ తీసేసుకున్నా. స్ట్రైట్గా వెనక్కి వెళ్ళిపోతే ఆ రోడ్లో పక్క లేన్లో అట్లా వెళ్ళిపోతే మనకి నాగ్పూర్ వచ్చేస్తుంది ఒక 15-20 నిమిషాలల్లా. బట్ ఇదేంటంటే నాగ్పూర్కి అవుటర్ రింగ్ రోడ్ లాగా అనుకోండి. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను ఇంకొక రూట్ తీసుకుంటున్నా. అయోధ్యకి 821 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఇవ్వండి నాగ్పూర్ బైపాస్ అని చెప్పేసి ఉంది కదా, 13 కిలోమీటర్లు ఇట్లనే పోవాలంట ఇదే రోడ్లో. కానీ ఈ బండి మాత్రం సూపర్ ఉంది పోండి. అంటే ఇంజన్ పరంగా, రైడింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా జస్ట్ అదొకటి ఊడిపోకుండా ఉంటే చెప్తున్నా. ఇప్పటివరకు అయితే మాత్రం మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కూడా ఇంత డబ్బులు పెట్టి మంచి బండి కొనుక్కోవాలి కదా. అంటే ఒకవేళ దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు కూడా తెలవాలి కదా. అట్లా ఇక్కడ చూడండి వర్షం పడుతుంది. ఇప్పుడే లైట్గా చినుకులు స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఏంటంటే ఆల్రెడీ వర్షం పడిపోయింది, బట్ అయినా కూడా కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటుంది కదా. ముందుకు వెళ్ళినాక చూడాలి అసలు ఈ వర్షం కంటిన్యూస్గా పడుతుందా లేదా అని. ఎందుకంటే నా దగ్గర ఉన్న గేర్ అంతా రైన్ గేర్ కాదు. సో ఇన్ కేస్ వర్షం ఎక్కువ పడ్డదంటే మాత్రం నేను మార్చేయాలి గేర్ అంతా. వీళ్ళందరూ ఇక్కడ దీని కింద ఆగిరు. ఇప్పటిదాకా అసలు ఒకలాగుంది వెదరు, ఇప్పుడు ఏంటో మొత్తం అంతా మారిపోయింది ఒకటేసారి. నాకెందుకో వర్షం పడుతుంది అని అనిపిస్తుంది. ఆగి డ్రెస్ వేసుకుంటే బెటర్ పడుతుంది. డ్రెస్ వేసేసుకోవాలి. రైన్ గేర్ మెయిన్. అది కెమెరా ఉంది, తడిచిపోతుందని నా బాధ. ఇంకోటి రైన్ గేర్ కూడా బయటికి తీసేసిన. అదేంది నేను తీయంగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమో వేసుకొని పోదాం మళ్ళీ. ముందు ఎక్కడైనా వేడిగా ఉంటే అప్పుడు అక్కడ తీసేయచ్చు. అరే దేకో కిత్నా హారే బారిష్ బహుత్ జ్యాదా. ఒక్కసారి వర్షం చూడండి ఎట్లా వస్తుందో. నేనైతే రైన్ గేర్ అంతా వేసేసుకున్నా రైడింగ్ గేర్ మీద. ఓరి దేవుడా, సుక్కలు చూపిస్తుంది పోండి వర్షం అయితే. ఇక పగబట్టినట్టే పడుతుంది. కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది. 28 డిగ్రీస్ అయిపోయింది కదా, కొంచెం మంచిగా ఉంది వెదర్ అయితే. ఇప్పుడైతే మనం ఇంకా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోపలికి కూడా వచ్చేసినాం. నాది ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నా దగ్గర ఇన్స్టా 360 ఉంది కదా, మార్నింగ్ ఇక్కడ నేను పెట్టిన అందులో నుంచి మొత్తం ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ తీసి దీనికైతే వేసేసిన. అండ్ నాకైతే ఇప్పటికీ ఒక 3 బైకర్స్ కనిపించారు అటు సైడ్ నుంచి, ఆపోజిట్ సైడ్లో. నా సైడ్లో ఎవరు లేరు. వాళ్ళందరూ లదాఖ్ వెళ్ళి వస్తున్నారు అనుకుంటా. మొత్తం లదాఖ్ ఫ్లాగ్స్ అన్నీ కట్టుకొని వెళ్తున్నారు. మంచిగా చల్లగా తగులుతుండే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అయ్యో గాడిదా, అసలు వీళ్ళు ఎట్ట తోలుతారో అసలు అర్థం కూడా కాదు. ఇది స్పీడ్ లేను, ఓవర్టేకింగ్ లేను. ఇందులో 10-20 స్పీడ్లో పోతే అసలు వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కాదు. వీళ్ళ తప్పేం లేదు. అండ్ ఈరోజు అయితే ఇప్పుడు నేను జబల్పూర్లో ఆగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి జబల్పూర్కి మ్యాప్ అయితే పెట్టిన. అండ్ జబల్పూర్ దగ్గర దాకా వెళ్తా. అప్పుడు లైట్ కానీ అన్నీ మంచిగా అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, రైడ్ కంటిన్యూ చేస్తా. లేదంటే అక్కడ ఎక్కడైనా హోటల్ చూసి ఇంకా ఈ రోజుకి రెస్ట్ తీసేసుకుంటా. ఇంకా 94 కిలోమీటర్స్ మాత్రమే ఉంది జబల్పూర్కి. సో ఈరోజు నేను జబల్పూర్లో ఉండి రేపు మార్నింగ్ ఒక 6-7 o'clock స్టార్ట్ అయిపోయినా నేను 4 o'clock 3 o'clock కల్లా అయోధ్య చేరిపోతా. అక్కడ టెంపుల్లో దర్శనం ఇవన్నీ కూడా ఇంకా నేను వెంటనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. రేపే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మన 4th ఫ్యూయల్ స్టాప్ అనమాట. జస్ట్ నాకైతే 7,000 రూపాయలు అయితే పడ్డది అనుకోండి. ఓన్లీ పెట్రోల్కి మాత్రమే 7,000 రూపాయలు. एक मिनट भैया इधर ने बाबू इधर आओ, इधर बच्चे बच्चों देख और नाइनो रे भैया ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయితే మీరైతే చూసారు కదా. యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే ఆపి జస్ట్ వ్లాగ్ చేస్తున్నా అంతే. ఇట్లా కెమెరా ఆన్ చేసి ఇట్లా చూసినా లేదో వెనక డమ్మని సౌండ్ వచ్చింది. ఏంద్రా అని తిరిగి చూసేసరికి ఒక కారు అండ్ అంతే టాటా ఏసీ 2 డాష్ అయినాయి అనమాట. అందులో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. మంచి కార్ అది, ఏందో హ్యుండే i10 ఏందో మరి నేను చూడలే కారు. సో అక్కడ చూస్తే ఎవరికి
ఏం కాలేదు. లోపల ఒక టాటా ఏసీలో ఉన్నారు ఒక ఆయనకు మాత్రం కొంచెం సీరియస్గా ఉంది కండిషన్. అండ్ అక్కడికి వెళ్ళినాక అంబులెన్స్కి వాళ్ళు కాల్ చేసిరు. నాకైతే మాత్రం ఫుల్ టెన్షన్ అవుతుంది అసలుకి. యాక్సిడెంట్ వాళ్ళకైంది, నేను వణికిపోతున్నా ఇక్కడ నుంచి మొత్తం. అసలుకి ముందర ఒక ఆంటీ కూర్చున్నారు, పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటుంది. ఆమె సీట్ బెల్ట్ వేసుకోకుండా కూర్చున్నారు. అండ్ డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకున్నారు. డ్రైవర్కి ఏం కాలేదు. ఆ ఆంటీకి మాత్రమే ఇక్కడ బ్రేక్ కొట్టినప్పుడు ముందుకి తలకాయ తగిలింది. ఇక్కడైతే మొత్తం పగిలింది. ఆమె కాన్షియస్ గానే ఉంది, ఏం కాలేదు. అండ్ ఆయన ఎవరైతే ఈ టాటా ఏసీ డ్రైవర్ ఉన్నారో ఆయన సీట్ బెల్ట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ పడేసరికి ఆయనకు కూడా స్టీరింగ్ గట్టిన తగిలినట్టుంది. ఆయనకు కూడా పాపం ఇక్కడ రక్తం కారుతుంది. అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక 15 to 20 minutes లోపే మేము వచ్చేస్తాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు అనమాట పక్కన ఆయనకి. నాకైతే మాత్రం నిజంగా ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది అనుకోండి. నేను ఇంకా చూస్తున్నా అంబులెన్స్ వచ్చిన తర్వాతే వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఒక 15-20 minutesలో వస్తుంది అన్నారు కదా. ఒకవేళ మన వల్ల అయ్యే సహాయం ఏమన్నా ఉంటే అది చేసేద్దాం. కానీ ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 15 నిమిషాలలో 10 minutes అయిపోయింది. మేబీ ఇంకొక 5-10 minutesలో వచ్చేస్తుంది అంబులెన్స్. ఇంకా మనకేమో ఇక్కడ ఏంది లేదు, ఇటు సైడ్ పోతే ఏంది అనేది. ఆ మనుషులు కూడా ఉన్నారు చాలా మంది అక్కడ. ఈ ఊరోళ్ళు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళంతా వచ్చేసారు. ఘోరంగా ఉందేమో. మీరు ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరైనా కానీ వీడియో చూసేవాళ్ళు, మీరు సీట్ బెల్ట్ వేసుకొని రైడ్ చేయండి ఎక్కడికి పోయినా సరే, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఆంటీకి సీట్ బెల్ట్ లేదు కాబట్టి ఆమెకి ఇక్కడ పగిలింది. సీట్ బెల్ట్ ఉండుంటే ఏం కాకపోయేది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే మాత్రం. నేను యాక్చువల్లీ కొంచెం వాటర్ తాగి హోటల్ బుక్ చేసుకుందాం, ఇక హోటల్కి నావిగేషన్ పెట్టుకుందాం అన్న దాంట్లో నేను ఇక్కడ ఆగిన ఈ హోటల్ దగ్గర. ఇట్ అవుతుందని నేను అనుకోలే అసలుకి. అటువంటి అంబులెన్స్ కూడా వచ్చేసింది. జనాలు ఇక్కడ ఊరుంది అనుకుంటా పక్కన ఏదో, చాలా మంది వచ్చేసారు. సో వాళ్ళనైతే ఇంకా అందులో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళిపోతా. ఇంకా నేను హోటల్ బుక్ చేసి కూడా 10 minutes అయిపోయింది. సో అంబులెన్స్ వచ్చే వరకు ఉందాం అని అనుకున్నా, వచ్చేసింది ఫాస్ట్ గానే. ఇదిగోండి మన హోటల్కి అయితే ఇంకా 45 kilometers ఉంది, 46 minutes అని చూపిస్తుంది. నేనైతే చిన్నగా వెళ్తా. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, నాకైతే మాత్రం చూస్తుంటేనే ఎట్లనో అనిపించింది అసలు. ఓకే, ఇప్పుడైతే ఇంకా జబల్పూర్లోని హోటల్కి కూడా వచ్చేసినాం. అండ్ ఇటు సైడ్ చూడండి, 2011 నేను 9th class చదువుతున్నా అప్పుడు. ఇదే అనమాట మన రూమ్. ఇంకా ఓకే, రూమ్ చూడండి ఎట్లుందో. బైక్ కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. మనం కూడా కొంచెం నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చు. అమ్మయ్య, ఇంకా రూమ్కి వచ్చేసినాక అయితే మాత్రం అన్ని డేటా ట్రాన్స్ఫరింగ్లు, బట్టలు వాషింగ్ అన్ని కంప్లీట్ అయిపోయింది. నేను ఒక టెంపరేచర్ ఉంటుందేమో అనుకున్నా ఇటు సైడ్, కానీ అంత ఇటు సైడ్ ఇంకో వేరే టెంపరేచర్ ఉంది. పార్కింగ్ కింద కానీ దీని కింద బేస్మెంట్ లో ఒక వెరైటీ ఇచ్చారు. అటు సైడ్ నుంచి తిరిగిపోయి రావాలి. అంటే ఈ హోటల్ కి పక్కన ఒక సందు ఉంది, ఆ సందులో నుంచి ఇచ్చారు పార్కింగ్. ఏందో కొంచెం కొత్తగా అనిపించింది. అబ్బా నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు అయితే మాత్రం అంటే ఒక వీడియో హిందీలో ఒక వీడియో తెలుగులో చేసి నాకైతే డేటా ఎక్కువైపోయింది, టైం ఎక్కువ, ట్రాన్స్ఫరింగ్కి అన్నిటికీ కొంచెం రిస్కే ఉంది. కానీ ఏం చేస్తాం, ఒక రైడ్ అయితే ట్రై చేయాలని అనుకున్నా, ఎంత కష్టమైనా కానీ. సో అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా. హిందీ అయితే మాత్రం పిచ్చ కామెడీ ఉంది. నా వీడియో నేను చూసుకుంటే నాకే నవ్వొస్తుంది. కానీ నేను ఏదో వచ్చో రాదో ట్రై చేస్తున్నా, ఒక పుట్టిన పిల్లలాగా అనుకోండి నేను హిందీ బ్లాగింగ్లో. ఎందుకంటే పుట్టంగానే అన్ని మాటలు రావు కదా, ఇప్పటి నుంచి నేర్చుకుంటే వెళ్ళిపోతా అంతే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వైఎస్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.